రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆ రోజు ఎన్నికల ముందు ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు వేల్చి ఆ నిరుద్యోగుల ఓట్లను తన ఖాతాలో వేయించుకొని ఈరోజు వాళ్ళకు తెల్ల కాగితం చూపే పరిస్థితి ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఆ రోజు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అనేక డిక్లరేషన్లు ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పి ఈరోజు ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా తన పరిపాలనను కొనసాగించడాన్ని విద్యార్థి లోకం అంతా విస్మయంగా చూసే పరిస్థితి నెలకొన్నది. మరి రేవంత్ రెడ్డి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఈ స్థానంలో అంటే సీఎం కుర్చీలో ఉన్నారంటే ప్రధాన కారణం విద్యార్థి లోకమే. ఆ విద్యార్థులు ఆ రోజు ప్రధానంగా రాష్ట్రాన్ని తెచ్చిన 2 సార్లు ప్రభుత్వంలో ఉండి విద్యార్థి లోకానికి యావత్ తెలంగాణ సమాజానికి మేలు చేసినటువంటి ప్రభుత్వాన్ని కాదని మీకు అవకాశం ఇస్తే మీరు ఈరోజు ఆ అవకాశాన్ని ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. మరి ఈరోజు విద్యార్థులకు మీరు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఎన్నో ఉన్నాయి. విద్యార్థులు 10 పాస్ అయితే, ఇంటర్ పాస్ అయితే, డిగ్రీ పాస్ అయితే, పీజీ పాస్ అయితే వాళ్ళకు ఇంత ఇంత అందజేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరికి కూడా ఎటువంటి అమౌంట్ను ఇవ్వలేదు. మరి రాష్ట్రం ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ సగం అయిపోయిన తర్వాత మీరు ఓన్లీ వాళ్ళకు నియామక పత్రాలు అందజేసి వాళ్ళని అంటే మేమే ఉద్యోగాలు ఇచ్చినామన్నట్టు సోప్ టాప్ చేసుకొని డబ్బా కొట్టుకున్నారే తప్ప మీరు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చింది లేదు. మీరు మెగా డిఎస్సి 32,000 పోస్టులతోటి మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన మీరు అసలు ఆ డిఎస్సి అభ్యర్థులకు ఏమాత్రము పొంతనలేని ఖాళీలను చూపెట్టి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యార్థి లోకానికి ఇచ్చినటువంటి హామీలను మరి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను.